ఆచారాలు జీవన విధానం ఉంటుంది. అసలు ఎవరు ఆదివాసులు? హలో ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ ట్రైబల్ లైన్ కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ముందుగా అయితే అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు తమిళలో చూసారు కదండి. అయితే మేము సీతంపేటలో జరగద్దు కదా, ఎందుకు అంత దూరం అనుకుంటారా కదా. మేము మొన్న ర్యాలీ అయింది కదా, ఆ రోజైతే మాకు పిలిపించారంటే మాకు అక్కడ రమ్మనేసి ఇన్వైట్ చేశారు. అందుకే మనం ఎప్పుడు అంత దూరం వెళ్ళాము. అయితే మేమిద్దరం అయితే ఎప్పుడు ఆదివాసీ దినోత్సవంకి ఎప్పుడు మేము అటెండ్ అవ్వలేదు, ఫస్ట్ టైం ఇది. అందుకే మేమే ఫస్ట్ టైం అటెండ్ అవ్వి మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాము. ఇంతవరకు ఎవరైనా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా మరింతగా షేర్ చేయండి, ఐఫ్ ఇచ్చేయండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. Keep those hands up for tonight again. Even in another lifetime, find me there. And let's do tonight again. Even in another lifetime, find me then. And let's do it tonight again. Even in another lifetime. బండి గేట్ హైవేకి వచ్చాం. వచ్చాము. ఇది మనం ఇటు నుంచి వచ్చాం చూడండి. మొత్తానికైతే మేము ప్లేస్ చేరామండి. ఎదురుగానే ఉంది చూడండి. ఇప్పుడైతే మనం చేరుకున్నామండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అలా ఉండబోతుంది. ఇదిగో యాస్ అవతల రైల్ స్టేషన్ ఇది అండి. ఇప్పుడైతే చేరుకున్నామండి మన ప్లేసు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలాగా స్టెప్ బై స్టెప్ అయితే మేము మీకు చూపిస్తాము. పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి. అందరూ ఒకే యూనిఫామ్. లోపల ఇంకా వస్తున్నారు. ఇందాక బస్ స్టేషన్ దగ్గర కనిపించారు మేము చిన్న పని మీద లోపలికి వెళ్ళినప్పుడు. ఇంకా ఎలాగుంటుంది ప్రోగ్రామ్ చూడాలి. ఒక్కొక్క పెర్ఫార్మ్ చేసే వాళ్ళే వచ్చేసారు. ఇక్కడైతే మెడికల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఉచిత వైద్య శిబిరం అనేసి పెట్టారు. చాలా బాగా నచ్చింది. పక్కన ఏదో అది మిషన్లు పెట్టారు, వెళ్ళి చూద్దాము.
లోపల తాగడానికి కూడా వాటర్ పెట్టారు. చూడండి అటు ఇటు వీళ్ళు ఇంకా పెర్ఫామ్ చేసే వాళ్ళు వచ్చేసారు. చూడండి ఎంతమంది వచ్చారు. మామూలుగా లేదనుకుంటాను ప్రోగ్రామ్ అయితే. చూడాలి మరి ఎలాగుంటుందో. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే స్టేజ్. చూడండి ఎవరు రాలేదు. 11 గంటలకి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి అంతవరకు నుండి కాంప్లెక్స్ నుండి ర్యాలీలో వస్తున్నారు మా ఆదివాసీలు. మరొక గంట పడుతుంది. ఇక్కడ విచ్చేస్తున్నటువంటి పెద్దలకు, ప్రతి జిల్లా అధికారులకు మా ఆదివాసుల తరఫున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. అనేకదంతో భక్తానా ఏకదంతముపాస్మహే. ఏజేఎస్సీ ప్రధాన కార్యదర్శి వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కేదే రావణమూర్తి గారు జిల్లా ఏజేఎస్సీ అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా వెళ్ళి అసలు ఎవరు ఆదివాసి, విలువలకు మూలమైన వాడు ఓ మూలవాసి, ఎవరు గిరిజనుడు, పోడిలో పండిన పంట కడుగు చెబుతుంది ఎవరు గిరిజనుడు, అడవిలో వేటాడి బ్రతికిన మృగమునడుగు ఎవరో ఆదివాసి చెబుతుంది, కొండ కోణల్లో ఉన్న ఔషధాల కడుగు ఎవడు గిరిజనుడు చెబుతుంది. వీడే గిరిజనుడు. అందుకే ఈ రోజున ఆగస్ట్ 1982లో ఆదివాసి జనాభాపై ఐక్యరాజ్య సమితి వర్కింగ్ Yo,
వీరిని మన పలాస కమిటీ మహిళలు ఇప్పుడైతే 200 మందితో డ్యాన్స్ డింసా డ్యాన్స్ అండి, వాళ్ళందరూ స్టూడెంట్స్. మొత్తం మన కామన్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లాలో 20 మండలాల్లో విస్తరించి ఉంది. 20 మండలాల్లో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి మన నియోజకవర్గ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి మనందరికీ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రథమ పౌరులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే దినోత్సవానికి అందరికీ హార్దిక్ ముందుగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షగా వచ్చిన ఆనరబుల్ పలాస ఎమ్మెల్యే మేడం గారు శ్రీమతి గౌతు శీర్ష మేడం గారు, అలాగే ఐటీడీఏ సీతంపేట ఆగ్రహం తన ఇర్రైపు మన సొడాబరించి కయ్యలిపించి వాడు ఓకే ఇంకే స్వరాలుగా నన్నయండి మిగతా గురించి అర్థం పెట్టేసి అతి పార్టీలు తెలుగు మూలగా పెడుతున్నాయి. అవుతూనే ఉంది. మేము ఆకలేసి భోజనంకి వచ్చాము. లైన్ చూడండి ఎంత ఉందో.
ఎక్కడి నుంచి లైన్ కడుతున్నాం ఆయన. చూడండి ఎంత లైన్ ఉంది. ఎప్పుడు చేస్తుండ్రు నాయన. చివరిగా లైన్ కాసి దొరికి లాస్ట్కి ఫుడ్ అయితే దొరికింది. పప్పు కర్రీ చూడండి, ఫుడ్ అయితే ఎదుగు పెట్టారు. రైస్ చక్కగా, చికెను, బంగాళదుంప, పప్పు కూర బాగానే పెట్టారు. భోజనం అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి ఫుడ్ పెడతారనేసి. బాగుంది, థ్యాంక్ యూ. అయితే మొత్తానికి ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి, తిన్నాము. ప్రోగ్రామ్ అంటే కొద్దిగా ఉంది. దగ్గరున్న వాళ్ళు చూస్తున్నారు, మిగతా వాళ్ళు దూరంగా వచ్చిన వాళ్ళు అన్నమాట వెళ్ళిపోతున్నారు. మేమైతే చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసాము, ఎవరు లేరు ఇక్కడ. ఎవరు రాలేమనుకున్నాం కానీ చుట్టుపక్కల మందుల నుంచి బళ్ళు వేసుకొని వచ్చారు. చాలా ఎక్కువ మంది జనాలు. చాలా గ్రాండ్గా అయితే జరుపుకున్నాము. చాలా గ్రాండ్గా అయితే అయింది. చాలామంది వచ్చారు, నాయకులు అందరూ వచ్చారు, చూసారు కదా మీకు వీడియోలోని. అయితే వెళ్తున్నారు కొందరు, మళ్ళీ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి, మళ్ళీ కలుసుకుందాం, బాయ్.